ఈ రోజు నుంచి మన పొలిటికల్ వాయిస్ న్యూస్ ఛానల్లో ఉదయం 8 గంటల నుంచి వార్తలు విశ్లేషణ జరుగుతాయి. గుడ్ మార్నింగ్ భారత్ పేరిట భారతదేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను, అదేవిధంగా రోజువారీ వార్తల్లో రోజువారీ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మాట్లాడేందుకు, వాటిపైన విశ్లేషణ చేసుకునేందుకు, వార్తలు, ఆ వార్తల వెనుక ఉన్నటువంటి విశ్లేషణలు, ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు, దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర, వక్రీకరించబడుతున్నటువంటి భారతదేశం యొక్క నిజమైనటువంటి చరిత్రను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి ఎట్లయితే అయోధ్యలో రాముడు పునర్నిర్మాణం, అయోధ్యలో బాలరాముడి ఆగమనం జరుగుతున్నదో ఇప్పుడు కూడా తిరిగి పొలిటికల్ వాయిస్ న్యూస్ ఛానల్లో వస్తుంది. దయచేసి ప్రేక్షకులంతా ఆదరిస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. చాలా స్పష్టంగా, సూటిగా జర్నలిజానికి సంబంధించినటువంటి దాంట్లో, అదేవిధంగా వార్తలకు సంబంధించినటువంటి విషయంలో కొత్త విషయాలు, పాత చరిత్రలు కూడా రోజువారీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఈరోజు మొదటి రోజుగా అయోధ్యకు సంబంధించినటువంటి రాజకీయాలు, అయోధ్యకు సంబంధించినటువంటి రాముడికి సంబంధించి, ఎందుకంటే రాముడు రాజకీయాలకు వేరువేరుగా చూడలేము, రాముడు రాజకీయాలను వేరువేరుగా చూడలేము. ఎందుకంటే రాముడు రాజు, రాముడు చక్రవర్తి, రాముడు అడవుల్లోకి వెళ్తే రాముడి పాదుకలను పెట్టుకొని భరతుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి రాముని రాజకీయాలకు దూరం చేయలేము. ఎందుకంటే ఒక రాజు ఎట్లా పరిపాలించాలి, ఒక ప్రజలను ఎట్లా ప్రేమించాలి, ఒక తండ్రికి ఇచ్చినటువంటి మాటను ఎట్లా నెరవేర్చాలి, ఒక భార్యను ఎట్లా కాపాడుకోవాలి, ఇట్లా అనేకమైనటువంటి విషయాలు. రాముడు ఎక్కడా తాను దేవుడిని చెప్పుకోలేదు. సాధారణమైనటువంటి మానుష రూపంలో మాత్రమే, మానవ రూపంలో మాత్రమే ఉండి మనుషులు ఏ విధంగా అయితే నడయాడతారో అదేవిధంగా నడయాడుతూ ప్రపంచ మానవాళికి ఎట్లా బ్రతకాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తను అనుభవిస్తూ అందరికీ చెప్పినటువంటి విషయం. అదే శ్రీకృష్ణుడు స్వయంగా నేను దేవుని ప్రకటించారు, కానీ రాముడు మాత్రం మానవ అవతారంలో ఎట్లా బ్రతకాలనేటువంటి విషయాన్ని మానవాళికి త్రేతాయుగం నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి విషయం. అయితే ఈ దేశం సార్వభౌమాధికారమైనటువంటి విషయంలో, లేదంటే రాజ్యాంగము అనేటువంటిది, ప్రజాస్వామ్యం అనేటువంటిది, సెక్యులర్ అనేటువంటి విషయాలు అనేకమైనటువంటి చర్చకు వస్తాయి, రావాలి కూడా, వస్తూనే ఉంటుంది. ఈ రామాలయానికి సంబంధించి మొట్టమొదట మనం ఈ రామాలయానికి సంబంధించినటువంటి ఆలయ చిత్రం ఇది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చూపించినటువంటి ఇది అక్కడ జరుగుతున్నటువంటి వేడుకలకు కోలాహలంగా చేసినటువంటి ఏర్పాట్లు. ఇది బంగారు తాపడంతో చేసినటువంటి తలుపు, రాముడికి సంబంధించినటువంటి గర్భగృహంలోకి వెళ్ళడానికి, బాలరాముడికి సంబంధించినటువంటి విగ్రహ దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి తలుపు ఇది. ఇంకా మండపాలు, దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చిత్రాలు దాదాపుగా సోషల్ మీడియాలో లేదంటే మిగిలిన న్యూస్ ఛానల్స్లో మనం ఎక్కడైనా చూస్తూనే ఉన్నాం. ఇది రాముడికి సంబంధించినటువంటి విషయం. ఇవాళ రాముడికి సంబంధించి న్యూస్ పేపర్స్లో కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఏ విధంగా చూపిస్తున్నాయి? నిజానికి వేరే ఏ వార్త కూడా వార్త కాదు, రాముడికి సంబంధించిన వార్త కాకుండా మిగిలిన వార్త కాదు. అయితే ఇది తప్ప వేరేది లేదంటే వేరేది ఏదైనా సరే అది సెకండరీ కిందకే వెళ్ళిపోతుంది. కానీ రాముడు మాత్రమే, రామాలయానికి సంబంధించినటువంటి విషయం మాత్రమే. ఎందుకంటే 500 సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి ఒక రామాలయం, 500 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటం, అనేకమైనటువంటి యుద్ధాలు, లక్షల మంది బలిదానాలు చేసినటువంటి ఏకైక విషయం. నిజంగా చరిత్రలో ఇట్లాంటి ఒక ఘట్టం ఉంటుందనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. రాముణ్ణి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భాష్యం చెప్పుకొని ఉండవచ్చు, రాముడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు రాముడిని వ్యతిరేకించిన వాళ్ళు, నిన్నటి వరకు అయోధ్యలో గుడి కట్టడాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, గుడి స్థలంలో హాస్పిటల్ కట్టాల్సినటువంటి పేరు తీసుకురావాలి, గుడి స్థలంలో స్కూళ్ళు కట్టాలనేటువంటి పేరు చెప్పినటువంటి వాళ్ళు మిగిలిన విషయాల్లో, మిగిలిన మతాల విషయంలో, మిగిలిన ప్రార్థన స్థలాల విషయంలో మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం చేయలేరు. అయితే ఈ విషయంలోనే చెప్పాలి, సెక్యులర్ అనేటువంటి పేరుతోటి ఐందవ సనాతన ధర్మం, భారతీయ ధర్మం, ఐందవ ధర్మం మాత్రమే భారతీయ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే భారతీయ ధర్మం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా